హే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన రామ్ చరణ్ గారు పెద్ద మూవీతో హిట్ కొట్టడం జరిగింది. అండ్ ఇక మన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీస్ ఏంటో ఈ పార్ట్ 1 వీడియోలో తెలుసుకుందాం. ఇక రామ్ చరణ్ గారి అప్కమింగ్ లైన్అప్ కనుక చూసుకుంటే, ముందుగా మన డైరెక్టర్ సుకుమార్ గారితో కలిసి RC-17 మూవీ అనేది సైన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో RC-18, ఇక సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ కంప్లీట్ అయిన వెంటనే మన డైరెక్టర్ రాజమౌళి గారితో RC-19, అండ్ ఇక మన డైరెక్టర్ రాజమౌళి గారితో మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఫైనల్లీ మన నీల్ మామతో RC-20 మూవీని అయితే సైన్ చేయడం జరిగింది. సో ఇవన్నమాట మన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీస్. ముందుగా రామ్ చరణ్ గారు డైరెక్టర్ సుకుమార్ గారితో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా ఈ దసరా ఫెస్టివల్ నుంచి ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి భారీ సెట్స్ అయితే వేయడం జరిగింది అనమాట. అండ్ ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ RC-17 ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక తెలంగాణ స్టోరీకి సంబంధించింది అనమాట. స్టోరీ మొత్తం కూడా ఒక తెలంగాణ నేపథ్యంలో సాగే స్టోరీ. అండ్ ఇక డైరెక్టర్ సుకుమార్ గారు ఈ RC-17 మూవీలో హార్స్ రైడింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపాక్ట్ రోల్ అయితే ఉండబోతుందని చెప్తున్నాడు. సో ఆల్రెడీ తెలిసిందే మన రామ్ చరణ్ గారు హార్సింగ్ రైడింగ్ అనేది ఇరగ తీస్తాడనమాట. ఏ హీరో కూడా మన రామ్ చరణ్ గారు లెక్క ఇక హార్స్ రైడ్ అయితే చేయలేరు. సో హార్స్ రైడింగ్ అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ బిగా ఈ RC-17 మూవీలు అయితే పెట్టబోతున్నారంట. అండ్ ఇక ఈ మూవీలో హీరోయిన్స్ గా కియారా అద్వానీ గానీ లేదంటే రష్మిక మందన్ గానీ, అండ్ ఇక వీళ్ళిద్దరు కుదరకపోతే గనక సమంతాన్ గానీ, వీళ్ళు ముగ్గురులో ఏ హీరోనైనా మూవీ టీం అయితే పిక్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయంట. అండ్ ఇక ఈ RC-17 స్టోరీ ఏదైతే ఉందో ఒక కొత్త స్టోరీ అంట. అండ్ మన రామ్ చరణ్ గారిని కూడా ఒక కొత్త లుక్స్ తో ఒక కొత్త వరల్డ్ లో చూడబోతున్నామంట. సో ఇక స్క్రీన్ ప్లే గానీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ఉంటుందంట. అండ్ అలాగే ఈ మూవీ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా డిఫరెన్స్ గా ఉండబోతుంది. అండ్ ఇక RC-17 స్టోరీ కూడా పార్ట్ 1 పార్ట్ 2 గా డివైడ్ చేశారంట డైరెక్టర్ సుకుమార్ గారు అయితే. సో ఇక నెక్స్ట్ అప్డేట్ లకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక నెక్స్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారితో RC-18 మూవీని అయితే సైన్ చేయడం జరిగింది. ఇక ఈ RC-18 స్టోరీ విషయానికి వస్తే ఇదంతా కూడా ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అని ఇప్పుడున్న సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అసలు మన రామ్ చరణ్ గారి స్వాగ్ గానీ ఆ యొక్క యాటిట్యూడ్ గానీ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ యొక్క RC-18 మూవీలో అయితే మనం కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నాడంట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే. ఒక యానిమల్ ఒక RC-18 అని సగర్వంగా ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కూడా కాలర్ ఎగిరేసుకునే విధంగా ఉంటుందంట ఈ RC-18 మూవీ. అండ్ మన రామ్ చరణ్ గారిలో ఉండే ఆ యొక్క క్రూరత్వాన్ని ఆ యొక్క లుక్స్ ను గానీ ప్రతి విషయాన్ని కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఆడియన్స్ కి కన్వే అయ్యే విధంగా ఒక కొత్త కోణంలో అయితే చూపించబోతున్నాడంట. సో ఆల్రెడీ తెలిసిందే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారి అభిమాని. అండ్ తన ఆఫీస్ లో కూడా చిరంజీవి గారితో ఒక ఫ్రేమ్ ఉంటది. సో చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారి కొడుకుతో మూవీ అంటే ఏ రేంజ్ లో తీస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను భయ్య. తెలిసిందే కదా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు మూవీస్ ఎలా ఉంటాయో. వన్స్ తను గనక స్టోరీ ఒక విజన్ ని అనుకున్నాడంటే దాన్ని పర్ఫెక్ట్ గా తీయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అనమాట. సో ఇవన్నమాట ఈ పార్ట్ 1 వీడియోలో రామ్ చరణ్ గారికి సంబంధించి అప్కమింగ్ మూవీస్. అండ్ 2 డేస్ తర్వాత మళ్ళీ పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో మరి వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ రామ్ చరణ్ గారి కోసం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ అలాగే మీకు పక్కన కనబడుతున్న హైప్ సింబల్ ని క్లిక్ చేశారంటే మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది అనమాట. సో పనిలో పనిగా పక్కన ఉన్న హైప్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.